ఏ भी ले ले तो ఓకే. మా వాళ్ళు ఆల్రెడీ చాలా బాక్స్ వచ్చినాయి. సాటర్డే సండే అయితే అసలు నేను చేయడానికి కూడా అవ్వలేదు. సో కొన్ని బాక్సులు కట్ చేస్తాను, కట్ చేసి మీరు మీరు మాత్రం ఓపెన్ చేయండి అన్నారు. ఏంటి కట్ చేసి చూపించేది అంటున్నాను. నో, అదనమాట మా వాళ్ళు వేషాలు. మొక్కలకి పురుగులు పడుతున్నాయని మందు అడిగితే మా వాడు నర్సరీ వాడు చెప్పాడు, మేడం ఇది తీసుకుని పెట్టుకోండి, మీరు కొట్టేసుకోవచ్చు, మేము అస్తమానం రావక్కర్లేదు అన్నాడు. వాళ్ళు ఎందుకంటే మనం చాలా మొక్కలు చంపేస్తున్నాం పాపం, అందుకని వాడది. ఆహా, మా వాళ్ళు వేషాలు ఇవే అనమాట. వాళ్ళు అంటున్నారు, మేడం మేము ఎలా అయితే రోజైతే ఇలా చేయలేము మేడం, మీకు బోల్డ్ విష్ లిస్టులు ఉన్నాయి, ఇవన్నీ మా చేత మేము చేయలేమన్నారు. ఏంటంటే ఇది ఉత్తిన సరదాగా ఓపెనింగ్ అయిపోయాక ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు కదా, ఊరి నుంచి కూడా కొన్ని తెప్పిందామని తేగలు. ఇది ఎవరైనా కామన్ సరదాగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఉట్టిన స్నాక్స్ లాగా అన్నాను. బట్ ఏంటి అనేది నాకు ఏం తెలియదు. మా వాళ్ళు ఆర్డర్ చేసేసారు. ఇవి కొన్నేమో భీమవరం నుంచి అవి వచ్చినాయి. ఈ స్నాక్స్ ఇవన్నీ స్నాక్స్, ఐ థింక్ నాకు స్నాక్సే. అండ్ అలాగే ఇది యాక్చువల్లీ నిజంగా అంటే పూజ చేస్తాము, దండం పెట్టుకుంటాం, దీపం పెడతాము, అన్ని రూల్స్ ఒకటే నమ్ముతాను, మన మనసు మంచిగా ఉంచుకుని వీలైతే వాడికి ఎవరిని హర్ట్ చేయకుండా, అంటే ఎవరిని నెగిటివ్ చూడకుండా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్తే అదే సరిపోతుంది అంటాను. బట్ కొన్ని విషయాల్లో మా వాళ్ళు కొన్ని ఒప్పుకోవట్లేదు. మేడం మా కజిన్స్ చూసారు, మా ఫ్రెండ్స్ చూసారు మేడం, వీడియోస్ తెగొచ్చేస్తున్నాయి, భలే ఉంది అంటున్నారు, దిష్టి తగులుతుంది మేడం అన్నారు. నేను నవ్వాను, ఏంటి దిష్టి తగిలేది, అలాంటి సెలబ్రిటీస్ వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ కూడా అన్నీ చేయించుకుంటారు మేడం, పూజలు చేయించుకుంటారు, అన్నీ వాళ్ళ నమ్మకాలు ఉంటాయి, మీరు అలా చేయొద్దు అన్నారు. ఏం చేయమంటారంటే బిల్డింగ్ కంటే దిష్టి తగులుతుందంట, అందుకని బిల్డింగ్ కోసం బూడిద గుమ్మడికాయ కట్టాలన్నారు. కట్టాలన్న వెంటనే నేనేం చేశానంటే ఓకే సరే మీరు చెప్పినట్టు వింటానని చెప్పి, దిస్ ద ఫస్ట్ స్టెప్ నా లైఫ్లో 30 yearsలో ఎప్పుడు నేను అలా చేయలేదు, బట్ మాట కూడా వినాలి కదా అని ఓకే అన్నాను. అందుకని హైదరాబాద్లో దొరకదంటే దొరుకుతుంది, బట్ నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి కదా. మా మామగారికి ఫోన్ చేసి, మామయ్య నాకు 2 బూడిద గుమ్మడికాయలు కావాలని అడిగితే మా అత్తగారు తెప్పించి పంపించారు. ఇవి ఇలాంటివే వచ్చినాయి నాకు తెలిసి, ఇవన్నీ అవే ఉన్నాయి. ఇది అక్కడ భీమవరం నుంచి వచ్చింది, ఇది రావులపాలెం నుంచి వచ్చింది, అవి పార్సిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి. అండ్ అలాగే నాకు ఇది పర్సనల్గా చాలా నచ్చింది, కత్తిపీట. ఇవన్నీ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.